దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాట, ఒక మనకు బుద్ధి కలగజేయడానికి మనకు ఒక సలహాను దేవుడు మనకిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు చూడండి, చివరి వచనంలో చివరి లైన్లో అంటున్నాడు, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. ఆ పైన 3 వచనాలు చదివాడు. ఒకటేమన్నాడు, పుటము వేయబడిన బంగారమును, అదేవిధంగా తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అనుంది. బుద్ధి చెప్పుచున్నాను అనుంది అంటే దేవుడు మనకు ఆయన జ్ఞానము చేత, ఆయన ఆలోచన చేత, ఆయన యొక్క సొంత ఆలోచనల చేత, దేవుని ఆలోచనల చేత మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనకు బుద్ధి చెప్పుచున్నాడు. ఏ విధంగా బుద్ధి చెప్పుచున్నాడు అంటే చూద్దాం. కొన్ని వచనాలు మనకు బుద్ధి చెప్తున్నాడు దేవుడు. ఏ విధంగా బుద్ధి చెప్పుచున్నాడట, కొన్ని వచనాలు చూద్దాం. బుద్ధి ఏ విధంగా తెలియజేస్తున్నాడు మనకు అంటే, కీర్తన 16వ కీర్తన 7వ వచనం మనం చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ కీర్తన 7వ వచనం. 16వ కీర్తన 7వ వచనం. దేవుడు మనకు సలహాగా బుద్ధి, ఆయన ఆలోచన చేత మనకు బుద్ధి చెప్తున్నాడు. ఏమని ఆలోచన ఇస్తున్నాడు, ఏమని బుద్ధి చెప్తున్నాడు అంటే 16వ కీర్తన 7వ వచనం చూడండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూడండి ఎంత గొప్ప మాట. దావీదు కీర్తనకారుడైన దావీదు సెలవిస్తున్నటువంటి మాట చూడండి. ఏమంటున్నాడు, ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు? ఆలోచనకర్త అయినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంట అంటే, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధిస్తున్నది, నా మనస్సు నాకు బోధిస్తున్నది, నా మనస్సాక్షి నాకు బోధిస్తున్నది. ఏంటి ఆ బోధన? ఏం బోధిస్తున్నది అని అంటే, మరొక మాట చదువుదాం మనం. 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీకు ఆలోచన చెప్పేదను. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంట, నీకు ఉపదేశము చేస్తాను. ఏంటి ఆ ఉపదేశం అంటే, నీవు నడవవలసినటువంటి మార్గాన్ని నీకు బోధిస్తా అంటున్నాడు. నీవు ఎలా నడవాలి, నువ్వు ఎలా జీవించాలి, నీ మార్గం ఏంటి అనేది నేను బోధిస్తూ నీకు తెలియజేస్తా అంటున్నాడు. అంతేకాకుండా నీకు చక్కని ఆలోచనను ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు, ఆయన ఆలోచనకర్తగా ఉంది. ఆయన బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు నడవవలసినటువంటి త్రోవను, మార్గాన్ని నీకు తెలియజేస్తున్నాడు, చక్కని ఆలోచనను నీకు ఇస్తున్నాడు. అంతేకాకుండా 73వ కీర్తన 24వ వచనంలో ఇంకో గొప్ప మాట రాసింది, చదవండి. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చూడండి, ఆసాపు కీర్తనకారుడైన ఆసాపు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంట, ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడంట. దేవుని ఆలోచనల చేత మనల్ని నడిపిస్తాడు. అలా నడిపించడమే కాకుండా ఆయన ఎక్కడికి మనల్ని నడిపిస్తాడంటే, ఆయన మహిమలలో చేరేంత వరకు, దేవుని మహిమలో మనం చేరేంత వరకు మనల్ని నడిపిస్తాడంట. ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనకు చక్కని ఆలోచన ఇచ్చి
చక్కని మార్గంలో నడవడానికి ఆయన బోధిస్తాడు. ఆయన ఉపదేశములో మనం నడవడానికి బోధిస్తాడు. చక్కని ఆలోచన ఇచ్చి ఆయన ఆలోచన చొప్పున నడవడానికి మనకు బోధిస్తాడు. అంతేకాకుండా ఆయన ఆలోచన చొప్పున నడిచేవాడు తన మహిమలో ఆయనతో పాటు ఉంటాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని సంగమా? అది దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా సామెతల పుస్తకంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 25వ వచనము. మీరు వినక త్రోసివేతిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. చాలు, నేను చెప్పిన బోధ ఏమీయూ వినకపోతిరి అన్నాడు. అంతేకాకుండా నేను గద్దింపగా లోబడకపోతిరి అంటున్నాడు. మొదటగా ఆయన చక్కని ఆలోచన ఇచ్చి ఆయన ఉపదేశం ప్రకారము చక్కని మార్గములలో నడిపిస్తానన్నటువంటి దేవుని మాట వీరేం చేస్తున్నారు? విననొల్లకపోతున్నారు, వినట్లేదు. వినకుండా ఆయన మాటకు లోబడకుండా ఉంటున్నారు. ఆయన మాటకు లోబడకపోతే ఆయన మహిమలో చేరే అవకాశం ఉందా చెప్పండి? ఎప్పుడైతే ఆయన ఇచ్చే ఆలోచన చొప్పున మనం నడుస్తామో, ఆయన ఆలోచనల ప్రకారం మనం నడుస్తామో, సరైన మార్గములో మనం నడుస్తామో, నడిచినప్పుడు ఆయన మహిమలో చేరే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన మహిమలో చేరే అవకాశం ఎప్పుడు కోల్పోతున్నామంటే ఆయన మాటకు లోబడక, ఆయన గద్దింపుకు లోబడక మనం జీవిస్తున్నాం కనుక మనం ఆయన మహిమలో చేరే అవకాశాన్ని కోల్పోతున్నాం. 30వ వచనం చదవండి. అక్కడ అదే అధ్యాయం 30వ వచనం. నా ఆలోచన వినలేకపోయిరి, 32వ వచనం. చాలు, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అయిపోతారంట. దేవుని విసర్జించడం అంటే ఏంటి? ఆయన మాటకు లోబడకపోవడమే దేవుణ్ణి విసర్జించడం. ఎప్పుడు మనము దేవుణ్ణి విసర్జిస్తున్నామంటే ఆయన మాటను తృణీకరించినప్పుడు, ఆయన మాటకు లోబడకపోయినప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు ఆయనను విసర్జించిన వారము, ఆయనను తృణీకరించిన వారంగా మనం ఉంటాం. ఆయనను తృణీకరిస్తే మనము జ్ఞానము లేని వారంగా ఉన్నట్లు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం జ్ఞానం కలిగి జీవిస్తున్నామా, లేకపోతే దేవుణ్ణి విసర్జించే వారంగా మనం జీవిస్తున్నామా? జ్ఞానము కలిగి జీవిస్తే మనము దేవుని మాటకు లోబడతాము, దేవుణ్ణి ఆశ్రయిస్తాము. నువ్వు జ్ఞానం లేకుండా జీవిస్తే దేవుణ్ణి విసర్జించి నాశనం అయిపోవడానికి కారణమవుతాం. మరి మనం నాశనం అయిపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి విసర్జిస్తున్నామని అర్థం. అంతేకాకుండా చూడండి ప్రియ దేవుని సంగమా, సామెతల పుస్తకంలో 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 19వ అధ్యాయం 20వ వచనం. 19వ అధ్యాయము 20వ వచనము, 545వ పేజీ. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించు. మరి నువ్వు జ్ఞానివి కావాలంటే, ఇంకా ముందున్న సమయాలలో నువ్వు ఇప్పుడు అజ్ఞానంగా జీవిస్తున్నావేమో, కానీ నువ్వు జ్ఞానివిగా జీవించాలంటే, నీలో జ్ఞానము పెరగాలంటే నువ్వేం చేయాలి? ఏమని చదవండి మరొకసారి. నీవు ముందుకు జ్ఞాని వగుటకు ఆలోచన విని ఉపదేశమును అంగీకరించాలి. దేవుడిచ్చే ఆలోచన వినాలి, ఆయన ఉపదేశమును అంగీకరించాలి. ఆ ఆలోచనను విని ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు నీవు జ్ఞానవంతుడవు అవుతావు. లేదంటే ఇంకా అజ్ఞానంలోనే మనం జీవిస్తున్నాం. అజ్ఞానం అనేది ఏంటంటే చీకటి. ఆ చీకటి అనేది ఏంటంటే ఇంకా పాపమే. పాపములోనే ఇంకా నీవు జీవించిన వాడవు అవుతావు. అర్థమవుతా ప్రియ దేవుని సంగమా? దేవుని ఆలోచన మనం వినాలి, దేవుని ఉపదేశము మనము అంగీకరించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆలోచన విని ఆయన ఉపదేశమును అంగీకరించిన వాడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అవ్వడమే కాకుండా ఆయనతో పాటు ఆయన మహిమలో ఉండే భాగ్యాన్ని సంపాదించుకున్నవాడు అవుతాడు. ఎప్పుడంటే ఆయన ఉపదేశాన్ని విన్నప్పుడు, ఆయన ఆలోచనను విని ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు నీవు అటు భాగ్యాన్ని నీవు పొందుకుంటావు. అంతేకాకుండా చూడండి ప్రియ దేవుని సంగమా, మరొకసారి 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం
18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం. నా యొద్ద కొనుమని. ఎవరి యొద్ద కొనాలి? ఇప్పుడు దేవుని యొద్ద కొనుమని. మొదటగా ఆయన ఒక బుద్ధి చెప్పుచున్నాడు, ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. ఆయన యొక్క ఆలోచన చేత, ఆయన మెండైన జ్ఞానము చేత మనకు సలహా ఇస్తున్నాడు, బుద్ధి చెప్పుచున్నాడు. ఏంటి ఆ బుద్ధి అంటే ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి, ఆయన మాటకు లోబడాలని ఒక బుద్ధి చెప్పుచున్నాడు. అంతేకాకుండా రెండవది ఏమంటున్నాడంటే నా యొద్ద కొను అని చెప్పేసి వాక్యం ద్వారా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. నా యొద్ద కొనుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆయన యొద్ద కొనుక్కోవాలి అంటే సామెతల పుస్తకం చదువుదాం ఒక్కసారి. ఆయన యొద్ద కొనవలసింది ఏంటి? సామెతల పుస్తకము 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. చూడండి, సత్యాన్నట అమ్మివేయకుండా సత్యాన్ని కొని ఉంచుకోమంటున్నాడు. అంటే అసత్యాన్ని కొనుక్కోవడం కాదు, సత్యాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏంటంటే సత్యానుసారంగా జీవించాలి. అసలు ఏంటి సత్యము, ఏంటి అసత్యము అనేది మనం ఎరిగి జీవించాలి. సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఏంటి? సత్యాన్ని కొనుక్కోవడం అంటే ఆయన చూడకండి, ఏం కదా, ఆయన ఆడుతూ ఉంటాడు, మామయ్య చూసుకుంటాడు, మీరు ఇటీనండి. సత్యాన్ని కొనుక్కోవాలి అంటే సత్యం అనుసరించి నడుచుకోవాలి. ఏంటి సత్యము, ఏంటి అసత్యము అనే విషయాన్ని మనం గ్రహించి ఆ సత్యమును అనుసరించి నడిచే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే అక్కడ అంటే జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము అంటున్నాడు. నువ్వు ఏమేం కొని ఉంచుకోవాలి? సత్యాన్ని కొని ఉంచుకోవాలి, జ్ఞానము కొని ఉంచుకోవాలి, వివేకాన్ని కొని ఉంచుకోవాలని చెప్పేసి దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. మనం సత్యమును అనుసరించి నడవాలి. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి దేవుని ఆలోచన విని ఆయన మాటను అనుసరించి నడుస్తాడు. మరి మనం దేవుని అనుసరించి నడుస్తున్నామా? ఆయన మాటను అనుసరించి నడుస్తున్నామా? అదే సత్యము. దేవుని అనుసరించి నడుచుటే సత్యము. మరి దేవుని అనుసరించి నడవకపోతే మనం సత్యములో ఉన్నట్లు కాదు. అంతేకాకుండా ఇంకో మాట సెలవిస్తున్నాడు. అసలు ఏం కొనుక్కోవాలి? మొదటగా సత్యాన్ని కొనుక్కోవాలి, ఆ తర్వాత జ్ఞానము కొనుక్కోవాలి, ఆ తర్వాత వివేకాన్ని కూడా మనము కొనుక్కోవాలి. చూడండి ఇప్పుడు దేవుని సంగమ, రెండవది ఏం కొనుక్కోవాలంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం. 55వ అధ్యాయము మొదటి వచనము. దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమను పాలను కొనుడి. చూడండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే భోజనము కొని, రూకలు లేకపోయినా సరే కానీ ఏం చేయాలట? రూకలు లేకపోయినప్పటికీ భోజనము కొని భోజనం చేయండి అని చెప్తున్నాడు. ఏంటి ఆ భోజనము? ధనము లేకున్నా మనకు సంపాదించుకునేటటువంటి భోజనం ఏంటంటే, ఆయన ఇచ్చేటటువంటి ఆహారం ఏంటంటే దేవుని వాక్యమను ఆహారం. దానికి మనం మనీ పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? రూకలు చెల్లించాల్సిన అవసరం ఉందా దేవుని వాక్యానికి? ఇదంతా కూడా దేవుని వాక్యమే. మరి దీనికి ఏమైనా పైసలు పెట్టి మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? దేవుని మాటలకు మనం పైసలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఆయన మాటలే మనకు భోజనము. మరి ఆ భోజనమును మనం సంపాదించుకోవాలి, ఆ భోజనాన్ని నువ్వు కొనుక్కోవాలి. రూకలు లేకపోయినను, అక్కడేమంటున్నాడు చూడండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఏంటి ఆ ద్రాక్షరసము పాలు? ద్రాక్షరసము దేనికి సూచన? దేవుని రక్తానికి సూచన. మరి దేవుని రక్తం ఎప్పుడు మనం సేవిస్తున్నామంటే ప్రభు బల్లలో, అవునా కదా? భోజనం ఏంటి? ఆయన ఏర్పాటు చేసినటువంటి భోజనం ఏంటి? దేవుని వాక్యమను భోజనము. అంతేకాకుండా ప్రభు బల్ల,
మరి దేవుని వాక్యం అను భోజనమును మనం సేవించాలి. ఆ భోజనం దేవుని వాక్యాన్ని మనం కొనుక్కోవాలి. అంతేకాకుండా ప్రభు బల్లలో మనము తప్పకుండా పాలు పొందే వారంగా ఉండాలి. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అంతేకాకుండా మత్తయి సువార్త 13:44 ఇంకా మనం ఏం కొనుక్కోవాలి, దేవుని యొద్ద నుండి ఏం కొనుక్కోవాలనే విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి చూడండి ఎంత గొప్ప మాట. తనకు కలిగినదంతయు అమ్మాడంట. అమ్మి ఏదైతే పరలోక రాజ్యముతో పోల్చబడిందో ఆ పొలాన్ని కొన్నాడంట. తనకున్నదంతా అమ్మి, ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తిని అమ్మి ఏం కొనుక్కున్నాడైనా? ఎక్కడైతే దాచబడినందో, పరలోక రాజ్యం ఎక్కడైతే దాచబడి ఉన్నదో ఆ దాచబడి ఉన్నటువంటి పొలాన్ని కొన్నాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పొలములో మంచి లంకె బిందెలు దాచిపెట్టారు అనుకోండి. కింద ఒక పొలంలో ఒకప్పుడు ఏం చేసేవారంటే, మా ఇంటి వెనక గోయిలవాళ్ళలో మా ఇంటి వెనకాల ఒక సౌకర్యం ఉండేది. కోమటోళ్ళు వాళ్ళు ఏం చేసేవారంటే భూమిలో, వాళ్ళ ఇంట్లల్లో భూమిలో కింద కూడా దాన్ని ఫ్లోరింగ్ చేసి కింద ఒక భాగం పెట్టుకొని దానిలో దాచిపెట్టుకునేవాళ్ళు. అది కాస్త కూలిపోయి అంతా చెల్లాచెదురు అయిపోయిన తర్వాత దానిలో అనేకులకు చాలామంది ఏం చేశారంటే బంగారాలు దొరికాయి. అందులో వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి బంగారాలు, నిధులు దొరికాయి. ఇప్పుడు అలాగే ఒక పొలంలో ఎవరైనా ఒక పొలంలో వ్యవసాయకుడు ఏం చేశాడంటే దాన్ని దాచిపెట్టాడు అనుకోండి. దాన్ని అమ్మాలనుకుంటున్నాడు ఆ వ్యక్తి, దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన విషయం వారికి తెలియకుండా అమ్మాలని అనేసుకుంటున్నాడు. దాన్ని కొనాలనుకుంటున్న వ్యక్తి తెలుసుకున్నాడు అనుకోండి, అది కొనకుంటుంటాడు చెప్పండి. దానిలో లంకె బిందెలు దాచిపెట్టాయి, బంగారం దాచిపెట్టింది, ధననిధి దాచిపెట్టి ఉందని తెలిసింది. మనకు తెలిసిన వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? ధనం మీద ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తెలియకుండా, ఎవరికి తెలియకుండా తనకున్నదంత అమ్మాయినా ఆ ధననిధి కొరకు ప్రయాసపడతారు. అవునా కదా? మరి అలాంటిదే పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్తూ, పరలోక రాజ్యం అట ఏ విధంగా ఉందంట? పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నదంట. మరి ఆ పొలములో దాచబడినటువంటి ధనాన్ని మనం కేవలము ఈ భూమి మీద దాచబడిన ధనం కొరకు మనం అంతగా ప్రయాసపడితే, వాడు దేవుని రాజ్యం కొరకు మనం ఎంత ప్రయాసపడాలి? పొలములో దాచబడిన ధనం కొరకే అంత ప్రయాసపడితే పరలోక రాజ్యము దాన్ని పోలి ఉన్నదంట. మరి అటువంటి ఆ రాజ్యము కొనుక్కోవాలంటే మనం ఇంకెంత ప్రయాసపడాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పరలోక రాజ్యం కొరకు మనం ఎంత ప్రయాసపడాలంటే 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ వచనం. ఎంత ప్రయాసపడాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. 25వ అధ్యాయము 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారి కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిరి. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. మీరు పరలోక రాజ్యం కొరకు ఇదంతా కూడా మనం మొదటి వచనం నుంచి 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివితే అక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి రాయబడి ఉంది. బుద్ధిగల కన్యకలేమో వారి దివిటీలతో పాటు ఎక్కువగా నూనెను సిద్ధపరచుకొని వెళ్ళారు. కానీ బుద్ధి లేని కన్యకలు కేవలం అప్పటి మందం వెలగడానికి కావలసినటువంటి నూనెను మాత్రమే తీసుకెళ్లారు. మనుష్య కుమారుని రాకడ ఆలస్యమైంది, దేవుని రాకడ ఆలస్యమైంది. ఆలస్యమైన వెంటనే బుద్ధి లేని కన్యకలు అడుగుతున్నారు, మా నూనె అయిపోయింది, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న నూనె కొంచెం ఇస్తారా అంటే అప్పుడు చెప్తున్నటువంటి బుద్ధి గల కన్యకలు చెప్తున్నటువంటి మాట, ఇది మాకు మీకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనువారి యొద్ద కొనుక్కొనుమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇదంతా కూడా చూస్తూ ఉంటే బుద్ధిగల కన్యకలు ఏ విధంగా ఉన్నారంటే మనుష్య కుమారుని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవిస్తున్నవారు. అంటే వారు పరలోక రాజ్యం కొరకు దేవుడు వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో నేను చేరాలనే ఆశ, ఆ తపన కలిగి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా ఉన్నారు? పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగినట్టుగా లేరు. సిద్ధపాటు కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని చేత కొనిపోబడి ఆయన రాజ్యములో వారసులుగా ఉంటారు. సిద్ధపాటు లేని వారు ఈ భూమి మీదే వదిలిపెట్టబడతారు. మరి ఆయన చేత కొనిపోబడే వారంగా ఉండాలా, మేఘాల మీద ఆయన చేత కొనిపోబడే వారంగా ఉండాలా, లేదంటే ఈ భూమి మీదే విడిచిపెట్టే గుంపులో మనం ఉండాలా? ఏ గుంపులో మనం ఉండాలి? ఆయన చేత ఎత్తబడే సంఘములో, ఆయన చేత ఆయన మేఘాల మీద కొనిపోబడే స్థితిలో మనం ఉండాలి. ఆయన రాజ్యంలో చేరే స్థితిలో, ఆయన రాజ్యానికి వారసులం అవుటలో మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. సిద్ధపాటు కలిగి జీవించడానికి మనం కొనుక్కోవాలి ఆయన యొద్ద. ఏంటి కొనుక్కోవాలంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని మనము కొనుక్కోవాలి. అది ఏ విధంగా కొనుక్కుంటామంటే ఆయన చెప్పాడు కదా, ఏ విధంగా కొనుక్కోవాలి? ఆయన ఆలోచన ప్రకారము, ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన మహిమలో చేరే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. అదంతా కూడా కొనుక్కోవడానికి ఒక మార్గం. పరలోక రాజ్యాన్ని కొనుక్కోవడానికి మార్గం ఏంటంటే ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన ఆలోచనకు వినాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన మహిమలో చేర్చబడాలి. ఇదంతా కూడా పరలోక రాజ్యానికి మార్గం. చూడండి ప్రియ దేవుని సంగమా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో మొదటగా ఏమన్నాడంట అంటే ఆయన ఆలోచన ఇచ్చేవాడుగా, బుద్ధి చెప్పేవాడిగా ఉన్నాడు. రెండవది నా యొద్ద కొనుక్కోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా ఏంటి కొనుక్కోమన్నాడంటే పుటము వేయబడిన బంగారము కొనుక్కోమని. చదవండి ఒకసారి, మరొకసారి 3వ అధ్యాయం 18వ వచనం ప్రకటన గ్రంథం. మీరు ధనవృద్ధి చేసుకున్నట్లు చాలు, అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము. పుటము వేయబడుట అంటే స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. చూడండి, మలాకి పుస్తకం తీయండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. పుటము వేయబడిన బంగారము. పాత నిబంధన 786వ పేజీ, 3వ అధ్యాయము 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. చూడండి, వెండిని శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే ఏంటి? పరీక్షించి. శోధించి అంటే పరీక్షించి ఏం చేస్తున్నాడు? నిర్మలము చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అవసరంలో దగ్గరికి పోయి మీకున్న పట్టీలు కానీ మీరు ఏం చేయాలంటే కొత్తగా దాన్ని షైనింగ్ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఆయన దగ్గరికి పట్టుకెళ్తేనే ముందు ఏం చేస్తాడు? అగ్నితోటి కాలుస్తాడు. బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని ఏం చేస్తాడు? ఫస్ట్ అగ్నితోటి కాలుస్తాడు. కాల్చి అప్పుడు దానికి ఒక ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగును, ఇప్పుడు ఆ బంగారం కూడా ఆ అగ్ని వంటి శ్రమలను ఓర్చుకుంది కనుకనే బంగారంతో, ఇప్పుడు అగ్నితో కాలుస్తున్నప్పుడు దానికి మంట పడుతుందా లేదా? అది బంగారం అయినప్పుడు అది కరిగిపోతుందా లేదా? మరి అటువంటిది అది శ్రమ కోర్చింది కనుక, ఆ శోధన కోర్చింది కనుక అది ఏ విధంగా దాని యొక్క విలువ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడు అంటే అది ఒక అగ్ని చేత కాల్చబడి అది ప్రకాశవంతమైన షైనింగ్లోనికి వచ్చినప్పుడు దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. అవునా కదా? అలాగే ఇక్కడ వెండి గురించి మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువుదాం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును, నీతిని అనుసరించి నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని నిర్మలులను చేయును. నిర్మలము అంటే ఏంటి? పరిశుద్ధులనుగా చేస్తాడు, ప్రకాశవంతమైన వెలుగులుగా మిమ్మల్ని మారుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని నిర్మలముగా మారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరినంట? నీతిని అనుసరించి నడిచేవారిని నిర్మలులుగా చేస్తాడు. శోధన జయించి నిర్మలులుగా వారు
మార్చబడతారు. మరొక మాట చూద్దాం. ఏంటి పుటము వేయబడుట అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబర్ 214వ పేజీ. చూడండి, పాడైపోయేటటువంటి సువర్ణం అంటే బంగారం, పాడైపోతున్నటువంటి బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, సువర్ణం ఏ విధంగానైతే నశించిపోతున్నటువంటి సువర్ణము, పాడైపోతున్నటువంటి బంగారము అగ్ని చేత ఏ విధంగానైతే పరీక్షకు నోల్చినదై ఉన్నదో, ఆ పరీక్షకు అగ్ని చేత పరీక్షింపబడిందో, ఆ పరీక్షించబడినటువంటి ఆ బంగారము ఏ విధంగా మార్చబడుతుంది? శుద్ధ సువర్ణముగా అంటే శుద్ధపరచబడుచున్నది అన్నది. శుద్ధ సువర్ణము వలె నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షకు నోర్చి ఏ విధంగా మార్చబడింది? శుద్ధ సువర్ణముగా మార్చబడింది. మరి అలాగే మనం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి శోధనలకు, ఆ పరీక్షలకు మనము ఓర్చుకొని, ఆ పరీక్షలను మనము జయించి, మనం కూడా దేవుడు వచ్చినప్పుడు మనం కూడా ఘనత మెప్పు పొందుకునే వారంగా మనం ఉంటాం. ఆయన చేత మెప్పును పొందుకునే వారంగా ఉంటాం. ఆయన చేత ఘనత, ఆయన మనల్ని ఘనులుగా ఎంచే విషయంలో మనం ముందుగా ఉంటాం. అర్థమవుతుందా? ఘనత ఇచ్చేవాడిగా ఉంటాడు. మనల్ని ఘనులుగా ఎంచుతాడు. ఎప్పుడంటే అగ్ని పరీక్షలకు నోర్చినప్పుడు, శోధనలకు మనం ఓర్చుకున్నప్పుడు, కష్టాలకు మనం ఓర్చుకున్నప్పుడు, దేవుని కొరకు మనము అవమానాలను ఓర్చుకున్నప్పుడు, నిందలను ఓర్చుకున్నప్పుడు, మనము ఆ పరీక్షలను ఓర్చుకున్నప్పుడు, శోధనను జయించినప్పుడు మనము శుద్ధ సువర్ణము వలె మార్చబడి ఘనతను మెప్పును పొందుకుంటాం. చూడండి ప్రియ దేవుని సంగమా, మరి పుటము వేయబడినటువంటి బంగారం గురించి మనం నేర్చుకున్నాం. ఏ విధంగా శుద్ధీకరించబడిందో అలా మనం కూడా శుద్ధీకరించబడాలి. అంతేకాకుండా మరొక మాట దేవుని వాక్యం, ఇదంతా కూడా మొదటగా దేవుడు ఏమన్నాడు? నీవు ధనవృద్ధి కలగజేసుకొనుటకై అన్నాడు. అంటే ధనవృద్ధి కలగజేసుకోవడం అంటే నీవు ధనవంతుడు అవ్వడం, అవునా కదా? నీవు ధనవంతుడు కావాలంటే మొదటగా పుటము వేయబడినటువంటి బంగారం వలె శుద్ధ సువర్ణముగా నీవు మార్చబడాలి. రెండవదిగా ఏం చెప్తున్నాడు? ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. మూడవదిగా ఆయన దగ్గర నుంచి మనము సత్యాన్ని కొనుక్కోవాలి. అవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా మనం విన్నాం. నాలుగవదిగా నువ్వు ధనవంతుడు కావాలి. నువ్వు ధనవంతుడిగా ధనవృద్ధి చేసుకోవాలి. ఎప్పుడు ధనవృద్ధి కలగజేసుకుంటావంటే అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. చూడండి, నీ శ్రమను దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ కష్టాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ దరిద్రతను దేవుడు ఎరిగి ఉన్నాడు. అయినా నీవు ఎటువంటి వాడవంట? ధనవంతుడు అంటాడు. శ్రమలలో ఉన్నవారు చాలామంది అనుకుంటారు, కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, దరిద్రతలో ఉన్నవారు చాలామంది అనుకుంటారు మేము ధనము లేని దరిద్రులము అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నారు వారే నిజమైన ధనవంతులంట. శ్రమలో దేవుణ్ణి దూషించకుండా, శ్రమలను ఇష్టముగా భరించిన వాడు ధనవంతుడు అవుతాడు. నీవు ధనవంతుడు కావాలంటే శ్రమలు అనుభవించేవాడవుగా ఉండాలి, దరిద్రతను అనుభవించేవాడవుగా ఉండాలి. అప్పుడు నీవు ధనవంతుడు అవుతావు. నిజంగా నువ్వు ధనవంతుడు అవుతావు. ఎప్పుడంటే శ్రమలు అనుభవించినప్పుడే, దరిద్రతను అనుభవించినప్పుడే నీవు ధనవంతుడు అవుతావు. ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది.
లూకా సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఎడల సమకూర్చుకొనువాడు పైన 20వ వచనం చదవండి. దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇప్పుడు చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పాను. ఎలాగంట? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి తన ప్రాణం పోయే సంగతి తనకే తెలియకుండా అధికమైన ఆస్తి సంపాదించుకున్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వాగునని అతనితో చెప్పాను. ఆస్తి అంతా సంపాదించుకున్నాడు, ఈ రాత్రి తన ప్రాణం పోయింది. పరిస్థితి ఏంటి? అవన్నీ ఎవరివి? సంపాదించిందంత ఎవరిది? వృధానే కదా. ఆయన కష్టపడి సంపాదించి అంత చేసి లాభం ఏముంది? తన ప్రాణం ఈ రాత్రే పోయిపోయింది. పరిస్థితి ఏంటి? సంపాదించిందంతా వ్యర్థమే. తన కొరకు తాను సంపాదించిందంతా వ్యర్థమే. అలాగే ఉందంట. దేవుని ఎడల ధనవంతుడు గాక, దేవుని యొద్ద సంపాదించుకోక, దేవుని యొద్ద కొనుక్కోమని చెప్తే దేవుని యొద్ద కొనుక్కోక తన కొరకు తాను సమర్పించుకుంటే, తన కొరకు తాను సమకూర్చుకుంటే అది ఎలా ఉంటుందంట? ఈ రాత్రి తన ప్రాణం పోతే ఆస్తంత వ్యర్థమైనట్టుగా ఉన్నట్లే. మరి మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో మనకు తెలియదు కనుక మనం సంపాదించుకోవాల్సింది దేవుని కొరకు, దేవుడిచ్చేటటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి భక్తి చేయాలి. కానీ ఈ లోకంలో ఆస్తి సంపాదించుకొని, గొప్ప మాట ఉంటుంది, ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో ఏముంటుంది? భూమి మీద సంపాదించుకుంటే తుప్పు పట్టిపోతుందంట, చిమ్మెట ఉంటుందంట. అవునా కదా? మరి అంత తుప్పు పట్టిపోతే మనకు లాభం లేదు కదా. మరి అటువంటిది సంపాదించుకునేది, ఆ తుప్పు పట్టిపోయే సంపాదించుకోవడానికంటే నిజంగా నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తే ఎంత గొప్ప చెప్పండి, ఎంత మేలు, ఎంత భాగ్యం అది. అవునా కదా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నా యొద్ద నీవు కొనుక్కోమంటున్నాడు. మరొక మాట చూద్దాం. నువ్వు ఎప్పుడు ధనవంతుడు అవుతావు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు ధనవంతులు కావాలని యేసుప్రభు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. మరి ఎప్పుడు దరిద్రుడయ్యాడు యేసుప్రభు చెప్పండి? మీ కొరకు తన మహిమనంతా విడిచిపెట్టి, పరలోక రాజ్యమును విడిచి మీ కొరకు తన మహిమనంతా విడిచిపెట్టి మీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి తనకున్నటువంటి అంత అష్టైశ్వర్యాలను వదిలిపెట్టి కేవలం మన కొరకు వచ్చాడు. అవునా కదా? మరి ఆయన మన కొరకు దరిద్రుడు అయ్యారా లేదా చెప్పండి? ఇప్పుడు ఈ మాటతో మనమే అర్థం చేసుకోవాలి. ఆయన మన కొరకు దరిద్రుడిగా దిగొచ్చాడు. తనకున్నదంతా వదిలిపెట్టి మన కొరకు రిక్తునిగా, ఏమి లేనివాడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు దరిద్రునిగా వచ్చాడంటే నిన్ను నన్ను ధనవంతునిగా చేయడానికి. మరి నీవు ధనవంతునిగా కావాలంటే నీ కొరకు వచ్చినటువంటి, నీ కొరకు దరిద్రునిగా వచ్చినటువంటి దేవుని మనం ఆశ్రయించాలా లేదా? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, ఆయన ఆలోచన ప్రకారం నడిచినప్పుడు, ఆయన ఉపదేశమును అంగీకరించినప్పుడు నీవు దరిద్రతలో నుండి ధనవంతునిగా మార్చబడతావు. చూడండి ప్రియ దేవుని సంగమం, మరొక మాట చదువుదాం. 1 తిమోతిలోకి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. నువ్వు ధనవంతుడు కావాలంటే వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు
మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. చూడండి, ఏంటి అంటే వాస్తవమైనటువంటి జీవము. ఏంటి ఆ వాస్తవమైనటువంటి జీవం అంటే నిత్య జీవము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యమును మనకు కావాలంటే మనం ఏం చేయాలంట? సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోవాలంట. ఇంకేమంటున్నాడు? ఔదార్యము గల వారిగా ఉండాలి, మేలు చేయి వారిగా ఉండాలి, మంచి పునాది వేసుకున్న వారంగా ఉండాలి, తమ ధనములో తమకున్న దాంట్లో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. ఇతరులు కష్టపడుచుండగా మనకున్న ధనంతో మనం ఎంజాయ్ చేయాలి, కానీ వాడు ఏడవైనా మనకు సంబంధం లేదు అన్నట్లుగా మనం ఉంటే మనకు లాభం లేదు. అది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి జీవానికి మనం పోలేం. మనం పరలోక రాజ్యంలో చేరాలంటే మనకున్న ఆస్తి అంతటిని బీదలకిమ్ము అని చెప్పేసి ఉన్నది. అవునా కదా? నీకున్న ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుమన్నాడు. అంతేనా? ఆస్తిని నీ యొద్దనే ఉంచుకొని నన్ను వెంబడించమని చెప్పలే. నువ్వు పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఏం చేయమన్నాడు? నీకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మన ఆస్తి ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. మన ఆస్తిలో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. అలా ఉంటే పరలోక రాజ్యానికి, నిత్య నివాసానికి మనం చేరుకునే వారంగా ఉంటాం. నిత్య జీవానికి వారసులం అవుతాం. వాస్తవమైన జీవం ఏంటంటే పరలోక రాజ్యం. ఆ జీవం సంపాదించుకోవాలంటే మనము సత్ప్రవర్తన, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోవాలి. మనకున్న నిజమైన ఆస్తిలో ఇతరులకు పాలిచ్చే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము నిత్య రాజ్యానికి వారసులంగా మార్చబడతాం. అంతేకాకుండా చూడండి ప్రియ దేవుని సంగమా, ఇంకో మాట మనం చూద్దాం. ఒకటి ఏమన్నాడంటే, మొదటగా మనకు సలహా ఇచ్చేవాడిగా, బుద్ధి చెప్పేవాడిగా దేవుడు ఉన్నాడు. ఆయన యొద్ద కొనుక్కోమన్నాడు. పుటము వేయబడినటువంటి బంగారం వలె కొనుక్కోమన్నాడు. ధనవంతుడవు కావాలంటే మనం ఏం చేయాలో చెప్పాడు. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే అదే 3వ అధ్యాయం 18వ వచనంలో ఇంకేమన్నాడంట? నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు. నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు. సిగ్గు అంటే అవమానపడకుండునట్లు. నీ అవమానము బయటికి కనపడకుండునట్లు నువ్వేం చేయాలంట? తెల్లని వస్త్రములను ధరించుకోవాలి. తెల్లని వస్త్రములను కొనుక్కోవాలి. మొదటగా పుటము వేయబడినటువంటి బంగారాన్ని కొనుక్కోవాలి. నీవు ధనవంతుడుగా మార్చబడతావు. నీ యొక్క అవమానం పోవాలి. నీ యొక్క సిగ్గు నీ దిశముల కనబడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? తెల్లని వస్త్రములను నీవు కొనుక్కోవాలి. ఏంటి ఆ తెల్లని వస్త్రములు? తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యము? పరిశుద్ధతకు సాదృశ్యము. మరి ఆ పరిశుద్ధతను నీవు అవమానములో ఉండకుండా, చూడండి అవమానం గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హార్ మెగిద్దో నన్ను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో దొంగ వలె వచ్చుచున్నాను. దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అంటే దిశముల కనబడకుండా దిశములను కప్పుకుంటూ తన వస్త్రాన్ని కాపాడుకునేవారు ధన్యులు. అంటే నీ పాపాన్ని నీవు కాపాడుకొనుటయే నీ ధన్యత. నువ్వు పాపములో పడిపోకుండా, నువ్వు మరలా పాపంలోకి వెళ్ళిపోకుండా, నీ పాపంలో నువ్వు పడిపోకుండా కాపాడుకుంటూ పరిశుద్ధత నీలో ఉండే విధంగా నువ్వు జీవిస్తే అప్పుడు నువ్వు ధన్యుడవు. నువ్వు పరిశుద్ధినిగా జీవిస్తే నువ్వు ధన్యుడు. పాపం నిన్ను అంటకుండా నువ్వు పరిశుద్ధినిగా జీవిస్తే అప్పుడు నీవు ధన్యుడవు. ఇంకో మాట కూడా ఉంది అక్కడ. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం.
పేజీ నెంబర్ 744వ పేజీ 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూడండి ఎంత గొప్ప మాట. అసలు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అన్నాడు. అసలు సమాధులు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికి సాదృశ్యము. సమాధులు దేనికి సాదృశ్యము? ఈ లోకానికి సాదృశ్యము. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యెహెజ్కేలు గ్రంథంలో 36వ వచనంలో ఉంటుంది, 36వ అధ్యాయంలో ఉంటుంది సమాధులు దేనికి సాదృశ్యం అనే విషయాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. అన్య జనులలో నుండి మీరు వేరై దేవుడిచ్చు సొంత దేశానికి మీరు వారసులు కావాలని ఉంటుంది అక్కడ. చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24వ వచనం. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. అదేవిధంగా 37వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. చూడండి, అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని వస్తా అన్నాడు మొదటగా, అవునా కదా? 36వ అధ్యాయంలో ఏమన్నాడు? అన్య జనములలో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తానన్నాను, బయటికి రప్పించి ఆయా దేశములలో ఉన్నవారైనటువంటి మిమ్మల్ని మీ సొంత దేశానికి మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు. ఏంటి ఆ సొంత దేశం అంటే? దేవుడిచ్చేటటువంటి పరలోక రాజ్యానికి మిమ్మల్ని నడిపిస్తా అంటున్నాడు. ఆ సొంత దేశం ఏంటి? ఆయన రాజ్యమే. మరి ఆయన రాజ్యంలో చేరాలంటే మొదటగా మీరు ఎక్కడి నుంచి బయటికి రావాలి? సమాధులలో నుండి మీరు బయటికి రావాలి. ఏంటి ఆ సమాధులు అంటే? అన్య జనులుగా ఉన్నటువంటి ఈ లోకంలో నుండి మీరు బయటికి రావాలి. అలా మీరు బయటికి వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు బయటికి వచ్చి ఎలా ఉండాలట? మీ సొంత దేశమైనటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలి. దానియేలు గ్రంథంలో మాట ఉన్నది, చదవండి ఆ మాట. ఇందాక చదివాం కదా, 12వ అధ్యాయం 2వ వచనం మరొకసారి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. సమాధులలో నుంచి నిద్రించువారు మేలుకొంటారంట. ఎలా మేలుకుంటారంట అంటే, ఇప్పుడు అన్యజనులలో ఉన్నవారు వారి సొంత దేశాలకు నడిపించబడతారు. ఎందుకు నడిపించబడతారంటే, కొందరు ఎలా ఉన్నారు? మొదటగా బయటికి రప్పిస్తా అన్నాడు. బయటికి రప్పించిన వారు కొందరు ఎలా ఉంటారంట? నిత్య జీవం అనుభవించడానికి కొందరు ఉంటారంట. ఇంకొందరేమో నింద పాలగుటకు, హేయులగుటకు మరికొందరు ఉంటారంట. నిందల పాలగుటకు, హేయులగుటకు అంటే వారు చేస్తున్నటువంటి పాపము బయలుపరచబడటమే ఒక నింద, అవునా కదా? మనల్ని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం, మనం అనేకమైన పాపాలు చేస్తాం. కానీ చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు కదా, మరి ఆ దేవుడు బయట పెడతాడు మన పాపాలని. ఒక మాట ఉంటుంది, చదవండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను అంటాడు. నీ అవమానము కనబడినట్లు అంటే ఏం చేస్తున్నాడు? నీ చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాడంట. అర్థమవుతుందా? ఎప్పుడు అంటే నీ పాపము కనబడాలి అంటే నీ చెంగులు పైకి ఎత్తబడాలి. అది ఎవరు ఎత్తాడంటే యేసు ప్రభుల వారు ఎత్తుతారు. ఎందుకో ఎత్తుతాడంటే, నీవు ఇంకా మార్చబడలేదు కనుక, నీవు ఆయన ఆలోచన చొప్పున నడవట్లేదు కనుక, ఆయన ఇచ్చిన మార్గంలో నీవు నడవట్లేదు కనుక నువ్వు అవమానపడతావు ఇంకా. మరి ఆ అవమానం పోవాలి అంటే దేవుడు ఏమన్నాడు? తెల్లని వస్త్రాలు నీవు కొనుక్కోవాలి అన్నాడు.
నీవు అవమానపరచకుండా ఉండబడాలి, నువ్వు అవమానపరచకుండా ఉండాలి, దేవుని చేత నువ్వు ఇంకా అవమానపరచబడకూడదు అంటే నువ్వేం చేయాలి? తెల్లని వస్త్రాన్ని నీవు ధరించాలి. ఆయన యొద్ద తెల్లని వస్త్రాన్ని నీవు కొనుక్కోవాలి. మరి ఏంటి ఆ తెల్లని వస్త్రము? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, నువ్వు ఎలా ఉంటే నీకు తెల్లని వస్త్రం ఇస్తాడంట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితో ఎవరు సంచరిస్తారంట అంటే ఏ పాపము లేకుండా తమ వస్త్రములకు అపవిత్రత అంటకుండా తన్ను తాను కాపాడుకున్నవారు సార్దీస్ అనే సంఘములో, సార్దీస్ పట్టణములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నారు గనక ఆ సంఘములో ఉన్నవారు వారికి అపవిత్రత అంటకుండా వారిని వారు కాపాడుకున్నవారు తెల్లని వస్త్రములు ధరించే భాగ్యం పొందుకొని యేసుక్రీస్తు ప్రభుల వారితో సంచరించే భాగ్యాన్ని కూడా పొందుకున్నారు. చూడండి 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అని ఉంది. తెల్లని వస్త్రములు అపవిత్రత అంటకుండా కాపాడుకున్న వారికి ఇస్తాడు. ఇవ్వడమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుతో సంచరించే భాగ్యాన్ని కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? ఇది తెల్లని వస్త్రముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ఉంది తెల్లని వస్త్రముల గురించి. కనుక చాలా సమయం అయిపోయింది కనుక నేను చివరిగా 2 విషయాలు, ఇంకొక మాట ఏమన్నాడంటే కన్నులకు కాటుక గురించి చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడాలంటే దేవుని యొద్ద నీవు కన్నులకు కాటుకను కొనుక్కోవాలన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నాడు. చూడండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. చివరగా పుటము వేయబడినటువంటి బంగారం కొనుక్కోమన్నాడు, తెల్లని వస్త్రములను కొనుక్కోమన్నాడు. 3వది నీకు దృష్టి కలుగునట్లు అంటే నీ కన్నులు తెరవబడాలని నువ్వేం చేయాలి? దేవుని యొద్ద కన్నులకు కాటుక కొనుక్కోవాలి. జనరల్గా ఈ లోకంలో చాలామంది కాటుక ఉపయోగిస్తారు, కళ్ళకు కాటుకలు పెడతా ఉంటారు. ఎందుకు హిందువులందరూ కూడా పెడతా ఉంటారు కళ్ళకు కాటుక. ఎందుకు పెడతారంటే కన్నులు పెద్ద కావాలి అని పెడతా ఉంటారు. కళ్ళకు కాటుక పెట్టడం, చిన్నపిల్లల కాటుక పెడితేనట్టు ఆ కళ్ళు పెద్దగా అవుతాయని చెప్పేసి పెడతారు. చాలామందికి ఇదే అపోహ. కానీ కళ్ళకు కాటుక పెడితే పెద్దగా కాదు, కానీ దేవుడు సృష్టిస్తే పెద్దగా అవుతాయి. కళ్ళు మంచిగా కనబడాలని కాటుక పెడతారంట. దేవుడు ఏ కల్మషం లేకుండా మంచిగా సృష్టిస్తే అద్భుత రీతిగా కళ్ళు కనబడతాయి, అద్భుతంగా కళ్ళు పెద్దగా ఉంటాయి. మరి నేను ఏ కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, నా కళ్ళు పెద్దగా ఉంటాయి అంటారు. మరి నా కళ్ళు చాలా పెద్దగా ఉంటాయట. మరి నీ కళ్ళకైతే కాటుక పెట్టుకోలే. అట్లా చూడండి ప్రియ దేవుని సంగమా, కన్నులకు కాటుక దేవుని యొద్ద నుండి కొనుక్కోమన్నాడు. ఏంటి ఆ కన్నులకు కాటుక అంటే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. చూడండి, ఎప్పుడు ఆ కళ్ళ దృష్టి తెరవబడింది ఆయనకు? భిక్షగాడైనటువంటి ఆయనకు కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి చెప్పండి? దేవుడు నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి ఏం చేశాడు? తన కన్నులకు పెట్టాడంట. ఆ భిక్షగాడి కన్నులకు పెట్టాడంట. పెట్టిన వెంటనే ఒక మాట చెప్తున్నాడు, నీవు సిలోయము అను అదేది అడికి వచ్చేసి సిలోయమను కోనేటికి వచ్చి ఆ కోనేటిలో నువ్వు కడుక్కుంటే నీవు చూపు గలవాడవుతావు అని ఉంది. సిలోయమను మాటకు అర్థం ఏంటి? పంపబడినవాడు. ఎవరు పంపబడేవాడు మన కొరకు?
యేసు ప్రభుల వారు మన కొరకు పంపబడినటువంటి వ్యక్తి. మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను నీవు కడుక్కోవాలి. అప్పుడు నీవు దృష్టి గలవాడవవుతావు. నీ కనుల దృష్టి, నీ కనులు తెరవబడతాయి. కళ్ళకు కాటుక అంటే నిజమైన ఆ కళ్ళ కాటుక పెట్టుకుంటే మనకు అది కాదు, కానీ మన కళ్ళు స్పష్టముగా తెరవబడాలి అంటే, మన మనోనేత్రములు తెరవబడాలి అంటే, మన కొరకు పంపబడినటువంటి యేసు ప్రభుల వారి యొద్దకు నీవు వెళ్ళి నీ పాపములను ఒప్పుకొని నిన్ను నీవు ఆయన రక్తములో కడుక్కోవాలి. నిన్ను నీవు శుద్ధీకరించుకోవాలి. ఆయన వాక్యముతో నిన్ను నీవు కడుక్కోవాలి. వాక్యము చేత ఉదక స్నానము చేయాలి నువ్వు. అప్పుడు నీ కళ్ళు తేటగా కనబడతాయి. అర్థమవుతుందా? ఆయన యొద్ద కళ్ళకు కాటుక కొనుక్కోవడం అంటే, పంపబడినవాడు మన కొరకు పంపబడిన వాని యొద్దకు వెళ్ళి మన పాపములు ఒప్పుకొని మనల్ని మనం సరి చేసుకొని పరిశుద్ధపరచబడాలి. అది మనం కొనుక్కోవడం అంటే. అప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. అవునా కదా? అక్కడ అదే రాయబడింది, నేను కల్పించిన మాట కాదు. అక్కడ ఏమన్నా చూడండి, ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కనుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఆ తర్వాత కింద చదివితే ఆ చూపు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? భిక్షగాడు అని ఉంది. ఆ చూపుకు పొందిన వారెవరు? ఒక భిక్షగాడు. అర్థమైందా? ఆయన పంపబడిన వారి యొద్దకు వెళ్ళాడు, తన పాపములు ఒప్పుకున్నాడు, తనను తాను కడుక్కున్నాడు ఆయన రక్తంలో. ఆయన కళ్ళు తేటగా కనబడుతున్నాయి. మరి మన కళ్ళు, మన మనోనేత్రములు తెరవబడాలంటే, మన పాపముల నుండి మనం దూరం చేసుకోవాలంటే ఆయన రక్తంలో మనము కడగబడాలి. అలా కడగబడినప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. మనం ధనం సమకూర్చుకోవాలి. ఎక్కడ ధనం సమకూర్చుకోవాలి? పరలోక రాజ్యంలో దేవుని యొద్ద ధనాన్ని సమకూర్చుకోవాలి. ఈ భూమి మీద ధనం సమకూర్చుకోకూడదు, కానీ పరలోక రాజ్యంలో దేవుని యొద్ద సమకూర్చుకోవాలి. మరి మనం దేవుని యొద్ద సమకూర్చుకోవాలంటే మొదటగా పరలోక రాజ్యం చేరాలి. మరి పరలోక రాజ్యం చేరాలంటే మన పాపములు ఒప్పుకోవాలి, మన కొరకు పంపబడిన వాని యొద్దకు వెళ్ళాలి, మన పాపములు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో మనం కడగబడాలి. కడగబడినప్పుడే నీకు నిత్య రాజ్యం. ఒకవేళ మనము ఆ రాజ్యంలో చేరడానికి అనర్హులంగా ఉన్నామంటే ఇంకా మనం ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినట్లే, ఆయన మాటను మనము అంగీకరించినట్లే, ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించినట్లే. ఇంకా ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన మాటకు లోబడి సత్యాన్ని కొనుక్కొని, పుటము వేయబడినటువంటి బంగారాన్ని కొనుక్కొని, సత్యాన్ని కొనుక్కొని, తెల్లని వస్త్రములను ధరించుకొని, కళ్ళకు కాటుకను మనం కొనుక్కోవాలి దేవుని యొద్ద నుండి. అవన్నీ కొనుక్కొని ఆయన ఇచ్చే రాజ్యానికి మనం వారసులం కావాలి. అటు కృప దేవుడు మనకు అందరికీ దయచేయుడు గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఆమేన్.